అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా చూడు రెడ్ లైన్స్. తన్నే దున్నపోతును తెచ్చుకుర్రాట పాలిచ్చే బర్రె నమ్మి, కచ్చరిగాడిని ఇంటికి పంపి రేసుకుర్రాన్ని తెచ్చుకుర్రాట నమ్మి. ఒక్కనాడు కూడా సెలవు తీసుకోలేదట పాలనెక్కిన 70 రోజులల్లా. కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి మీడియాకు చెప్పిండు కుల్లంకుల్లా. మీడియా పాయింట్ కాడ మాట్లాడాలని పోతుండ్రట కారోళ్ళు, పోకుండా పోలీసులను పెట్టి మరీ ఆపిస్తున్నారట కాంగ్రెస్ వాళ్ళు. పండ్లల్లో ఇరికింది తీయాలని షాదనగర్ ఎమ్మెల్యే ఆరాటం, కాగితంతోనే నోట్ల గెలుక్కుంటా అసెంబ్లీలో చేస్తుండు పోరాటం. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి తప్పుతున్నాడట విమానం, రేవంత్ దిగిపోతే హరీష్ రావు ముఖ్యమంత్రిగా చేస్తాడట ప్రమాణం. పాలిచ్చే బర్రె నమ్మి తన్నే దున్నపోతును తెలంగాణ ప్రజలు తెచ్చుకున్నారని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ అన్నాడు కదా. ఆ ముచ్చట మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సార్కు ఎవరైనా చెప్పిరో మీడియాలో వస్తే చెవులారా ఇన్నడో తెలియదు కానీ కౌంటర్ ఇద్దాం అనుకున్నాడు, ఇచ్చేసిండు. రేవంత్ రెడ్డి సార్ చెప్పే కంటే మొదలు ఒకపారి కేసీఆర్ సార్ అన్నది కూడా ఈనుండ్రి. పాలిచ్చే బర్రెను ఆయన అమ్మేసి దున్నపోతుని తెచ్చుకున్నారు. ఇట్లా నల్లగొండల అనగానే ఈ వీడియో తిరుక్కుంటా సీఎం సార్ సెల్లు దాకా పోయినట్టున్నది. రేవంత్ రెడ్డి సార్ కూడా నేనేమన్నా తక్కువనా నీగో ఇట్లా అనుకొచ్చిండు. ఏం లేదు సార్, మీరు చెప్పాల్సింది ఒకటే మాట, కంచర గాడిదని ఇంటికి పంపించి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని మీరు చెప్పండి సార్ అన్నాడు. ఇన్నారా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఇద్దరు ఈ సార్ను ఆ సారు ఈ సార్ను అనుకున్న మాటలను బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు సోషల్ మీడియాలో వీడియోను వైరల్ చేసుకుంటా కామెంట్లతోని కొందరు కరుచుకుంటున్నారట కూడా. రోజులు చూడు ఎట్లా గడిచిపోతాయో. తెలంగాణలో మలి సర్కారు ఏర్పడి అప్పుడే 2 నెలలు దాటి 3వ నెలల పడ్డది. చూస్తున్నంత సేపట్లనే రోజులు వారాలు గడిచి నెలలు కూడా గడుస్తున్నాయి చూడుండ్రి. మరి 2 నెలలు దాటే కాంగ్రెస్ సర్కారు పనితనం ఎట్లున్నదో ప్రజలు చెప్పినట్టే చేస్తున్నారా? ముఖ్యమంత్రి సార్ను అరుచుకుందాం పరి. ఏ అవసరం ఉన్నా ఏ సందర్భం ఉన్నా మా ఎమ్మెల్యేలు మా మంత్రులు మేము ప్రభుత్వం అంతా అందుబాటులో ఉంటుంది. మీరు చూసింది ఇవాళకి 70 రోజులు అయింది, ఏ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలే. ఎవరొచ్చినా కలిసినాం, ఎవరు ఏది అడిగినా చేయగలిగిందంతా చేసినాం. వారెవ్వ కార్మిక చట్టంలో ఉన్నట్టు కనీస సెలవులు కూడా తీసుకోకుండా కాంగ్రెస్ సర్కారులో ఉన్న రేవంత్ రెడ్డి సార్ గుంపు కష్టపడు అంటే మామూలు ముచ్చట్న. ఏదన్నా కొలువుల షరీక్ అయితేనే సిక్కు లీవులని, క్యాజువల్ లీవులని, పండుగ పబ్బాల లీవులని, అవిటికి తోడు ఐతారం వీకాప్ సెలవులని ఇట్లా మస్తు తీసుకుంటారు కదా లీవులు. కానీ నెలల ఒక్క సెలవు కూడా తీసుకోకుండా పని చేస్తుర్రంటే ముఖ్యమంత్రి సార్ను ఆయన వెనకపొంట నడిచే గుంపును తారీఫు చేయవలసిందే. సారు మీరు కూడా ఎప్పటికీ పని మీదనే కాకుండా తిండి మీద నిద్ర మీద కూడా కాయిసు పెట్టుండ్రి. యాళ్ళకింత తిని కంటి నిండా నిద్రపోండ్రి. మలి ముఖ్యమంత్రి అయినా మీరు మంచుకుంటేనే కదా సారు తెలంగాణ మంచుకుంటుంది అంటున్నారు మీ అభిమానులు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ లీడర్లు అసెంబ్లీలో మాట్లాడదామంటే బీఆర్ఎస్ లీడర్లకు మైకులు ఇస్తలేరట. బయట మీడియాకు చెప్పుకుందామని మీడియా పాయింట్ కాడికి పోతుంటే కూడా మార్షల్స్ అడ్డం తిరుగుతుర్రట. అందుకే ఇగో ఇట్లా నిరాదాలు ఎత్తుకుర్రు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ లీడర్లు అసెంబ్లీలో మాట్లాడదామంటే బీఆర్ఎస్ లీడర్లకు మైకులు ఇస్తలేరట. బయట మీడియాకు చెప్పుకుందామని మీడియా పాయింట్ కాడికి పోతుంటే కూడా మార్షల్స్ అడ్డం తిరుగుతున్నారట. అందుకే ఇక ఇట్లా నినాదాలు ఎత్తుకుర్రు. ఇదేమి రాజ్యం కంచెల రాజ్యం పోలీసు రాజ్యం ప్రభుత్వ నిరంకుశ వైఖరి జై తెలంగాణ జై తెలంగాణ. ఇగో ఇట్లా బీఆర్ఎస్ లీడర్లను పోనీయకుండా పోలీసులు బారికేడ్లు అడ్డం పెడితే అసెంబ్లీ ముంగట్నే ఆవేదన చెప్పుకుంటున్నారు. అంతేకాదు మాకు ఇట్లా రోడ్ల మీదకి వచ్చి కొట్లాడు ఏం కొత్త కాదు. తెలంగాణ లడాయి జరుగుతున్నప్పుడు ఎంతో మంది పోలీసు బలగాలను పెట్టి మమ్మల్ని కాంగ్రెస్ సర్కార్ అప్పట్లో మస్తు మాటలు ఆపింది. అయినా మా పోరాటాన్ని ఆపలేదు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన వాళ్ళం. పాత సర్కారులు ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్షం వాళ్ళు, కొత్త సర్కారు వచ్చినప్పుడు ఇప్పటి ప్రతిపక్షం వాళ్ళు కూడా ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉన్నామని చెప్తున్నారు అంటున్నారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. ఇవాళ బంజారా బిడ్డల దేవుడు సంతూ సేవలాలు పుట్టినరోజని తెలంగాణలో ఉన్న అడవి బిడ్డలంతా కూడా సంబరాలు జోరుదారుగా చేసుకురు. వాళ్ళు చేసుకుంటున్న ఆ సంబరాలకు తెలంగాణ మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు కూడా పోయిండు. నాయకుడైన సారు నాయక్ బిడ్డ లెక్కనే నెత్తికి రుమాలు చుట్టిండు. మస్తున్నాడు సారు.
వరెవ్వా రేవంత్ రెడ్డి సార్ రుమాలు సూపర్ ఉన్నది. అచ్చం బంజారా బిడ్డ లెక్కనే లేడు. సారుకు ఏ గెటప్ వేసినా అచ్చం ఆ గెటప్ కు అచ్చుగుద్దినట్టు సూట్ అవుతుంది. ఇక సంతు సేవాలాలు 285 పుట్టినదినం జరుపుకుంటున్న మనము ఆదివాసీల హక్కులు కూడా కాపాడుకోవాలి. అడవి బిడ్డల అవసరాలు తీర్చుకోవాలి. ఇప్పటికీ కూడా తండాల బడులు లేక తండ్లాటలు ఉన్నాయి. తండాకు బడిని కట్టిపిస్తాము. చదువుల తల్లి సరస్వతీ దేవే తండాకు తరలి రావాలి. తండాలకు రోడ్లు ఓపిస్తాము. కరెంటు కాన్ నుంచి మంచి నీళ్ళ దాకా అన్ని అవసరాలు తీరుస్తామని ముఖ్యమంత్రి సారు మైకులు అనుకొచ్చిండు. ఇక సేవాలాల్ జయంతిని సెలవు దినంగా సర్కారు ఇయ్యాలని చూస్తుంది. సేవాలాల్ జయంతికి పండుగ చేసేందుకు ₹1 జాలాయి. 2 కోట్లు ప్రభుత్వం నుంచి ఖర్చు పెడతాము. కాంగ్రెస్ కు కావాల్సిందే అడవి బిడ్డల ఆనందం అనుకొచ్చిండు. ఇక ముఖ్యమంత్రి సారు అట్లా బంజారా బంగ్లాల చెప్పేసరికి సేవాలాల్ బిడ్డలు కూడా శడసంపురపడ్డారట. షాద్నగర్ ఎమ్మెల్యేకు పుప్పలు గిట్లా అయినాయో లేకుంటే నీసుకూర తింటే పండ్లల్లో ఇరికిందో గానీ అసెంబ్లీలో అందరూ మాట్లాడు మీదుంటే శంకరయ్య సారుకు మాత్రం దంతాలల్లో ఇరికింది తీసేదందుకు పండ్లల్ల పానం కండ్లలకు వచ్చినంత పని అయింది. నిజముల్లా చూసినాక సారుకు వచ్చిన కష్టము ఏ పగోనికి పాలకునికి కూడా రావద్దు అంటారు. ఎంత కష్టం అంటే కష్టమే. మరి తిన్నాక నోరు పుక్కిలించి మంచిగా గడుక్కోలేదో చల్లబడ్డాక చక్కటి పుల్లను పండ్లల్లో వేసి పొడిచే అలవాటు ఉన్నదో కానీ ఇట్లా బందోబస్తు పేపర్ పట్టుకొని బాగానే దండలాడుతుండు. అయినా రాకపోయేసరికి చిన్న పేపర్ ముక్కతోని మీది పండ్లలో పెట్టి గెలుకుతుండు. నాలుకతోని పండ్లను నానుపుతుండు. పండ్లకు బంకలెక్క పట్టుకున్న అంత గట్టిది ఏం తిన్నాడో ఏమో కానీ అసెంబ్లీలో ఐటీ మంత్రి ప్రజల గోసల మీద అనర్గళంగా మాట్లాడుతుంటే అటు ఇంటున్నాడు, ఇటు పండ్లల్లో పేపర్తోని పొడిచేది పొడుస్తున్నాడు. దంతాలలో ఇరికింది దవడల మధ్యలకించి బయటకు తీసేదాకా ఇడిసేదే లేదని శ్రవణంతా దారపోస్తున్నట్టు లేదు. ఇక సారట్లకు అసెంబ్లీలో కష్టపడు చూసి తీరు కామెంట్లు పెడుతుర్రు. సోషల్ మీడియాకే చక్కర వచ్చేటట్టు వీడియోను చెడదింపుతుర్రు. పండ్లల్లో అట్లా కాగితం పెట్టుండు అయితే కంపు చేస్తుర్రు వీడియోను దింపుకుంటా. అసెంబ్లీలో బడి ఓనియకుండా మీడియా పాయింట్ కాడ మాట్లాడకుండా బీఆర్ఎస్ లీడర్లను కాంగ్రెస్ వాళ్ళు పోలీసులను పెట్టి అడ్డుకుంటూరు అడగదా. అగో ఆ ముచ్చట్లన్నీ కూడా కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ సారు ఆయన ఎక్స్రే ఎక్కించి ఎట్లా కొట్లాడినరో ఏం కథనో అప్పటి రోజులను మొత్తమే అది చేసుకుంటూ ఉద్యమం టమి. మాకు కొట్లాట కొత్తేమి కాదు. గతంలో కూడా ఇదే రోడ్ల మీద ప్రత్యేక రాష్ట్రం కోసము అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించిన ఘనత మా బీఆర్ఎస్ పార్టీకి ఉంది. జై తెలంగాణ అని రాసి ఇట్లా పిడికిలి ఎమోజీ పెట్టిండు. మ్యాటర్ కింద అప్పట్లో సార్ లడాయి చేసినప్పుడు తీయించుకున్న పోటువలను పెట్టిండు. రోడ్ల మీదనే కంచాలు పెట్టుకొని బువ్వ కలుపుకొని తింటున్న పోటువ, తెలంగాణ జనాన్ని చేసుకొని వచ్చి రోడ్ల మీద కూర్చున్న పోటువ, ఎర్రటి జమ్ముకానాల సక్లముక్లం పెట్టుకొని తెల్లటి బువ్వని తింటున్న పోటువలను మొబైల్ గ్యాలరీలోకి వెళ్ళి బయటకు తీసి మరీ ఎక్స్లో ఎక్కించుండు. ఇప్పుడు ఈ పోటువలు వీడియోలు కూడా కారు పయ్యలోని రువ్వడి మీద సోషల్ మీడియాలో గిర్రా గిరికీలు కొడుతున్నాయి. కానీ ఓడలు బండ్లు ఓడలు అయినట్టు అధికార పక్షములు ప్రతిపక్షములు అధికారంలోకి వచ్చుడు అంటే ఇదేనేమో అంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. తెలంగాణను టీజీగా మారుస్తున్నట్టు జిల్లాల పేర్లను కూడా పురాగా మార్చేయాలంటున్నాడు నిజామాబాద్ అర్బన్ బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సారు. మరి ఆ పేర్లను మార్చి ఏం పేర్లు పెడితే బాగుంటుంది, ఇప్పటి పేర్లు ఇట్లనే ఉంటే ఏం ఇబ్బంది ఉన్నదో కానీ జిల్లాల పేర్లు ఇట్లా మార్చాలని మాత్రం అయితే అనుకొచ్చిండు. ఎంతో కాలం నుండి పెండింగ్ లో ఉన్న మన హైదరాబాద్ భాగ్యనగర్గా, నిజామాబాద్ ఇండూరుగా, ఆదిలాబాద్ ఎదులాపురంగా, వరంగల్ ఓరుగల్గా మార్చవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. ఇన్నరా ఇట్లా అచ్చ తెలుగులో అర్థమయ్యేటట్టు జిల్లాల పేర్లు ఉండాలని అసెంబ్లీలో అనుకొచ్చిండు. ఏ పార్టీకి ఆ పార్టీ అధికారంలోకి రాగానే వాళ్ళకి ఎట్లా అనిపిస్తే అట్లా పేర్లు మార్చుడు. అయినా మారవలసింది పేర్లు కాదు, జిల్లాల్లో ఉన్న ప్రజల తలరాతలు. ఇప్పటికి కూడా తెలంగాణలో దరిద్రం దాండియా ఆడుతున్నది. దాని మీద కాయసు పెట్టి కామన్ పబ్లిక్ కష్టాలు తీర్చాలి కానీ పేర్లు మారుస్తాము ఊర్లు మారుస్తాము అనుకుంటా పొద్దు గడిపితే 5 ఏళ్ల పదవి కాలం ఆయనతో ఇచ్చిపోతుంది. స్వతంత్రం వచ్చిన సంధి ఇప్పటిదాకా కూడా మల్లయ్య తువ్వాల ఏడున్నదంటే మర్చిపోయిన దగ్గరనే ఉన్నది అన్నట్టున్నది. పేదలకు ఒరిగిందేం లేదంటారు, పేర్లు మారుస్తారు అంటే ఇన్నోళ్ళు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఇమానం తింటా నన్ను సీఎంను చేయండి అంటున్నాడు మాజీ పైసల మంత్రి తన్నీరు హరీష్ రావు సారు. అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. హరీష్ రావు సారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళకే పదవులు ఇచ్చుకుంటుంది కానీ కారు పార్టీ వాళ్ళకు ఇయ్యేది కదా. అట్లా ఎందుకన్నాడు సారు? తెలియాలంటే సార్ మాటలనే వినాలి. ఇప్పుడు కూడా అవకాశం ఉంది. ఇంజనీర్లు చెప్తున్నారు వాళ్ళకి చేత కాకపోతే ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పమనండి, వాళ్ళని తప్పుకోమనండి, మేము చేసి చూపిస్తాం. అవునే దిగుమను రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని నేను ఎక్కి చేపిస్తాను. రేవంత్ రెడ్డి రాజీనామా చేయమను, నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేను చేసి చూపిస్తాను. నాకు బాధ్యత ఇస్తా అంటే ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్. ఆయన చేత కాదు
హరీష్ రావు నువ్వు చేయంటే చేసి చూపిస్తా. ఇన్నరా సీఎంగా బరువు బాధ్యతలు ఎత్తుకున్న రేవంత్ రెడ్డికి తెలంగాణలో ముఖ్యమంత్రి గిరి చేయొస్తలేదట. ఆయనకు శాత కాకుంటే నేను చేసి చూపిస్తా అంటున్నాడు. మరి రాజీనామా పెట్టమన్నాడు కాబట్టి పాత పైసల మంత్రి హరీష్ రావు సారు మాటిని సీఎం పదవికి రిజైన్ చేస్తాడా? హరీష్ రావు సారు ఇట్లా అన్నందుకు గౌరవ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తాడో చూడాలంటారు ఈ ముచ్చటి నోళ్ళు. తెలంగాణ అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలకు ఎక్కువసేపు మైకులు ఇస్తలేరట. ఆడామొగ సమానమని లీడర్లే చెప్తుంటారు. అన్ని రంగాల సమానంగా చూసే రాజకీయం లీడర్లు అసెంబ్లీలో ఎందుకు సమానంగా చూడలేకపోతుర్రు? నిజంగానే మైక్ ఇస్తలేరా అంటే ఏమో దానం నాగేందర్ సార్ మాటలేనాక మీరే చెప్పాలి. దానం గారు మీ దయాగుణం చూపెట్టుర్రి. అధ్యక్ష, పాపం పొద్దున మీరు చాలా లిబరల్గా ఇచ్చారు, మరి స్త్రీలకు వచ్చేసరికి కట్ చేశారు టైమింగ్. వాళ్ళకు కూడా ఆపర్చునిటీ ఇవ్వండి, కొత్త వాళ్ళకి ఇవ్వండి అధ్యక్ష. కాకపోతే కొంచెం ఈ సీరియస్ మ్యాటర్ కాబట్టి నేను మాట్లాడాలనుకున్నాను. ఇన్నరా దానం నాగేందర్ సార్ ఏమంటున్నాడు? మరి చిన్న చూపు చూస్తున్నట్టు సార్కి ఎట్లా అనిపించిందో గానీ కాయిస్గా ఈ ముచ్చట అయితే అసెంబ్లీలో స్పీకర్ సార్కు యాది చేసిండు. అవు మరి మొన్నటి సంది అవుతున్న అసెంబ్లీ సమావేశాలల్లో మహిళా మంత్రులు మాట్లాడిన మాటలు అయితే వినబడలేదు అంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. పాత సర్కార్ల మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియాస్ కేసీఆర్ సార్ ఏ పద్ధతి అయితే ఫాలో అవుతుండో తెలంగాణ మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా అచ్చం డిట్టు మక్కికి మక్కి అట్లనే ఫాలో అవుతున్నాడని కల్వకుంట్ల కవితక్క అంటున్నది. పాత సర్కార్ల మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియాస్ కేసీఆర్ సార్ ఏ పద్ధతి అయితే ఫాలో అవుతుండో తెలంగాణ మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అచ్చం డిట్టు మక్కికి మక్కి అట్లనే ఫాలో అవుతున్నాడని కల్వకుంట్ల కవితక్క అంటుంది. ఒక్క రోజు ముఖ్యమంత్రి గారు వెళ్ళినారు అధ్యక్ష, 2-3 రోజులు మంత్రులు కనబడ్డారు అధ్యక్ష. తర్వాత మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్లనే నడుస్తూ ఉంది అధ్యక్ష. మరి మళ్ళా గదే ఐఏఎస్ ఆఫీసర్లు కేసీఆర్ గారు ఇదివరకు ఏదైతే మేము నడిపించినామో అదే పద్ధతిలో నడిపించడానికి, పాత పద్ధతులే కొనసాగించడానికి కొత్త ప్రభుత్వం ఎందుకని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఇన్నరా ఇది ముచ్చట. ముందుగాల ప్రజాభవన్ల ప్రజలకు అందుబాటులో ఉంటాని 2-3 దినాలు అడావిడి చేసిడట. మళ్ళా ఎల్లే గొంగడి ఏడున్నదంటే ఏసిన దగ్గరనే ఉన్నది అన్నట్టు అనుకొచ్చింది. అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కూడా ప్రగతి భవన్ దాటి ప్రజల దగ్గరకు వచ్చి కలవకపోతుండే అని అప్పటి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు అన్నట్టు ఇప్పుడు మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా కలవడని తెలంగాణ బతుకమ్మ కవితక్క చెప్తున్నదా ఎట్లా అంటున్నారు ఈ ముచ్చట ఇన్నోళ్ళు. భాగ్యనగరంలో ఉన్న బంగారం దుకాణాలకు కూడా రక్షణ లేకుండా పోతున్నదట. కస్టమర్లు ఎక్కువ వస్తున్నారట. సీసీ కెమెరాలు ఉన్నా లెక్క చేయకుండా షాపు లూటీ చేసి దొంగలు వాళ్ళ డ్యూటీలు వాళ్ళు పూర్తి చేసుకొని పోతున్నారట. టెక్నాలజీకి తగ్గట్టు కూడా చోరులు దారులు చేసుకుంటున్నట్టున్నారు. వాళ్ళకి ఎట్లా చెప్తే తోబకొస్తారో ఏం కథనో అంతా ఎంత ఆగం చేసిరు చూడురి. భాగ్యనగరంలో ఉన్న బంగారం దుకాణాలకు కూడా రక్షణ లేకుండా పోతున్నదట. కస్టమర్ల లెక్క వస్తున్నారట. సీసీ కెమెరాలు లెక్క చేయకుండా షాపును మొత్తం లూటీ చేస్తున్నారట దొంగలు. మొదలు ఒకడు నెత్తికి టోపీ మూతికి మాస్క్ పెట్టుకొని వచ్చి బ్రాస్లైట్ ఉందా, మెడల బంగారం చైన్ ఏదైతే బాగుంటది, ఎన్ని తీర్ల నగలున్నాయని మాటల్లో పెట్టగానే ఇంకోడు నెత్తికి హెల్మెట్ పెట్టుకొని సంచి పట్టుకొని షాపులో వచ్చి ఓనర్ ను బెదిరించి 4-5 జప్పరిచ్చి వాడబెట్టిండు. అద్దాల టేబుళ్లలో అందంగా మెరిసిపోతున్న సొమ్ములను పెట్టెలు అట్లనే సంచిలో వేసుకున్నారు. అంతా సంచిలో చదువుకున్నాక లేవకుండా టేబుల్ కిందికి నత్తుకుమన్నాడు. బిడ్డ మేము పోయేదాకా ఇడికి లేస్తే మంచుకుండదని చెప్పంగానే బొక్కబోలు అట్లనే వండుకుండు భయానికి. పొయ్యిరా లేదా అని ఓసారి లేచి చూస్తే మళ్ళా వెనకకొచ్చి సంపుతా అనగానే అట్లనే అన్నాడు భయంతోని. పోయినాక ఫోన్ తీసి పోలీసులకు కొట్టిండట దొంగలు వాడారని. భాగ్యనగరంలో ఏడనంటే మలక్పేట్ అక్బర్ బాగులున్న ఓ షాపుల. మరి ఎన్ని దినాల సంది ఈ షాప్ మీద కన్నేసిండ్రో గాని ఇట్లా చేసిపోయినరు దొంగలు. బైకు మీద ఎంతమంది ప్రయాణం కడతారు? ఇద్దరే కదా. కానీ ఒక అన్న ఒకళ్ళను కాదు ఇద్దరిని కాదు ఏకంగా 3 మహిళలను వెనక ముంగట మంచిగా ఎక్కించుకొని పోతున్నాడు. అంటే ఆయనతోటి పాటు మొత్తం 4 మంచిగా కూర్చున్నారు. ఆ బండి మీద ఎట్లా కూర్చుర్రు, ఎట్లా నడుపుతున్నాడు ఆయన, ఏం కథ అది చూసినాక ఏమంటారు అనురిగా. అందరు కూడా ఒకటే తీరు సీరియల్ కట్టుకోరు. బండి ఇద్దరికే కరెక్ట్ సెట్ అవుతుంది కానీ ఇట్లా 4 కూర్చున్నారంటే ఏంది? మరి వీళ్ళకు ప్రీ బస్సు పథకం వర్తించదా అంటే ఉచిత ప్రయాణం పథకం అమలు కాక ముందు ఇట్లా వీడియో తీసిండ్రో ఏమో, లేకపోతే వీళ్ళు తెలంగాణలో కాదో, లేకుంటే వీళ్ళు పోయే రూట్లో బస్సులు ఆపుతలేరో గానీ ఇట్లా 4 అయితే తొవ్వసాగుతుర్రు. ఎవరో పుణ్యాత్ముడు వీళ్ళు ఇట్లా పోతున్న వీడియో తీసి ఇంటర్నెట్ లో ఎక్కిస్తే బండి పైల కంటే బాగా రువ్వడి మీద సోషల్ మీడియాకే చక్కర్లు కొడుతుంది. ముంగటున్నామే ఐండిల్కు ఆనుకొని కూర్చున్నట్టున్నది. పుసుక్కున మలగకుంటే పరిస్థితి ఏంది? 4 కింద పడరా. ఇంకో ముచ్చట ఏందంటే ఆ లుంగి కట్టుకొని బండి నడుపుతున్న అన్న నెత్తికి హెల్మెట్ కూడా పెట్టుకోలేదు. ఈయనకి ఇట్లా పోలీసులు చూస్తే మట్టుకు దండేసి దండం పెట్టి సన్మానం చేస్తారు కావచ్చు అంటూరు ఈ వీడియో చూసినోళ్ళు.
ఇగో ఇవి నేను తెచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయి అస్సలు నెలే ఎస్ఎస్సి డిజిటల్ను కూడా బాగా చూస్తారు, బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా లైకులు వస్తున్నాయి, బాగా కామెంట్లు కూడా వస్తున్నాయి. ఇట్లాగే కామెంట్ చేయరి, లైకులు చేయరి, షేర్ చేయరి, ఎస్ఎస్సి డిజిటల్ని సబ్స్క్రైబ్ చేయరి. ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి, ఇంకేమైనా ఉంటాయి అన్ని.